హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, క్రిమినల్ కేసుల్లో రిమాండ్స్ కస్టడీలు ఎన్ని రకాలు ఉంటాయి అవి నేను చెప్పబోతున్నాను. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత క్రిమినల్ కేసుల్లో ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ముద్దాయిని సెక్షన్ 54 ఆఫ్ ది సిఆర్పిసి ప్రకారం రిమాండ్కి తీసుకెళ్లే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి అతని హెల్త్ కండిషన్ ఏంటనేది చెకప్ చేస్తారు. అతని హెల్త్ కండిషన్ అన్నది బాగున్నాక అతన్ని ఆ హెల్త్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని ఆ రిమాండ్ రిపోర్ట్తో పాటు అది కూడా తీసుకుని వచ్చి మేజిస్ట్రేట్ గారి ముందు సదరన్న ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ కోర్టు మేజిస్ట్రేట్ గారి ముందు ఆ ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించడం జరుగుతుంది. ఈ కోర్టుకు తరలించే క్రమంలో ఎఫ్ఐఆర్ కాపీ, రిమాండ్ రిపోర్టు ముద్దాయికి పోలీసు వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద కాపీస్ ఇవ్వాలి. అలాగే కోర్టుకి పంపించే ముందు ఎఫ్ఐఆర్లో వాళ్ళకు తెలిసిన వ్యక్తికి ఇన్ఫామ్ చేసినట్టు ఇంటిమేషను ఒకరు తెలిసిన వారితో సంతకం పెట్టించుకుని ఫలానా ముద్దాయిని మేము రిమాండ్ పంపుతున్నామని చెప్పి వాళ్ళ యొక్క బంధువులకు కానీ వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులకు కానీ తెలియపరచాలి. అలా కోర్టుకి పంపించినప్పుడు అతనే రిమాండ్ అవుతాడు. ఆ రిమాండ్ దాన్ని జ్యుడిషియల్ రిమాండ్ అంటాము. ఆ జ్యుడిషియల్ రిమాండ్ కోర్టుకు పంపించిన వెంటనే 14 రోజులు మించకుండా ప్రతి జడ్జి గారు, మేజిస్ట్రేట్ గారు 14 రోజులు మించకుండా రిమాండ్ అనేది విధిస్తారు. అంటే 14 రోజులు జైలుకి పంపిస్తారు. ఆ తర్వాత దీనిని మనం జ్యుడిషియల్ రిమాండ్ అంటాము. ఆ తర్వాత అదే ముద్దాయిని పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకపోతే పోలీస్ కస్టడీ పిటిషన్ సెక్షన్ 167 సబ్ క్లాస్ 2 ప్రకారం కస్టడీకి ఇవ్వమని చెప్పి మా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా అవ్వలేదని చెప్పి ఆ ముద్దాయిని మరలా పోలీస్ కస్టడీలో తీసుకోవటానికి మేజిస్ట్రేట్ గారికి పిటిషన్ పెట్టుకున్న తర్వాత ఆ సదరన్ మేజిస్ట్రేట్ గారు ఆ పిటిషన్ పరిశీలించి గ్రౌండ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో తీసుకుని వాళ్ళ ప్లే అనేది సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకుని ఆ పోలీసు వారికి 15 రోజులు మించకుండా ముద్దాయిని ఏ ముద్దాయిని అయితే రిమాండ్కి పంపించారో ఆ ముద్దాయిని పోలీసు వారు ఎవరినైతే మా కస్టడీ కావాలో అని అడిగారో ఇన్వెస్టిగేషన్ పర్పస్ నిమిత్తం ఆ కస్టడీ ముద్దాయిని 15 రోజులకు మించకుండా పోలీసు వారికి పోలీస్ కస్టడీ నిమిత్తం పంపించడం జరుగుతుంది. దాని యొక్క పోలీస్ కస్టడీని యొక్క పర్పస్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవునప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం కేసులో, థెఫ్ట్ కేసులో, మర్డర్ కేసులో ఎవిడెన్స్ గ్యాదరింగ్ అవునప్పుడు ఎవిడెన్స్ సరిగ్గా సేకరించుకోవడానికి వాళ్ళకు టైం లేకపోతే, లేదా మర్డర్ కేసుల్లో పోయిన ప్రాపర్టీని రికవరీ చేసుకోవటానికి, దొంగతనాల కేసులో పోయిన ప్రాపర్టీని రికవరీ చేసుకోవటానికి ఇలా పోలీసు వారు పోలీస్ కస్టడీ పిటిషన్లు వేసి మరలా ముద్దాయిని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. దీన్నే ఫ్రెండ్స్ పోలీస్ కస్టడీ అంటారు. ఇలా రిమాండ్కి వెళ్ళిన ముద్దాయిలు 10 సంవత్సరాలు అబవ్ శిక్ష పడే కేసుల్లో, 10 సంవత్సరాలు అబవ్ శిక్ష పడే కేసుల్లో, డెత్ శిక్ష పడే కేసుల్లో, అలాగే లైఫ్ పడే కేసుల్లో, 10 సంవత్సరాల నుండి అబవ్ శిక్ష పడే కేసుల్లో ప్రతి ముద్దాయి 90 డేస్ కంపల్సరీగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటారు. అలాగే 10 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో, 10 సంవత్సరాల లోపు మ్యాక్సిమం 10 సంవత్సరాల వరకు శిక్ష పడే కేసుల్లో 60 డేసు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటారు. అదేవిధంగా ఈ జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయిన తర్వాత మీ యొక్క ప్లేడర్స్ని పెట్టుకుని వారు బెయిల్స్ అవి అప్లై చేసుకుంటారు. నాన్ బెయిలబుల్ కేసుల్లోనేమో అండర్ సెక్షన్ 437 కింద, బెయిలబుల్ కేసుల్లోనేమో అండర్ సెక్షన్ 436 కింద ఈ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుని జమీందారులు పెట్టుకుని ఆ యొక్క కోర్టులో నుండి, జైల్లో నుండి బయటికి రావడం జరుగుతుంది. దీన్ని పోలీస్ కస్టడీ పిటిషన్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక ముద్దాయిని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ పర్పస్ ఏంటనేది కంపల్సరీగా రాయాలి. అలాగే అసలు పోలీస్ కస్టడీకి ఇచ్చే అధికారం ఎవరికి ఉందంటే ఓన్లీ మేజిస్ట్రేట్ గారికి మాత్రమే. పోలీసు వారు పోలీస్ కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకుంటే సెక్షన్ 167 సబ్ క్లాస్ 2 ప్రకారం అది విచారించిన పెదపే పోలీస్ కస్టడీకి మేజిస్ట్రేట్ గారు మాత్రమే ఇచ్చే హక్కు ఉంది.
పోలీస్ కస్టడీకి అధికారం గ్రాంట్ చేసే హక్కు ఉంది. అలాగే ముద్దాయిని ఎలాగైతే తీసుకెళ్లారో పోలీస్ కస్టడీకి, జ్యుడిషియల్ కస్టడీ నుండి పోలీస్ కస్టడీకి పోలీసు వారు ముద్దాయికి ఎటువంటి హాని జరగకుండా, ముద్దాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అతన్ని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎటువంటి ఇబ్బందులు కలుగు చేయకుండా యాఎస్టీస్గా ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కోర్టులోకి తీసుకొచ్చి అప్పచెప్పాల్సిన బాధ్యత కంపల్సరీగా పోలీసు వారికి పై ఉంది ఫ్రెండ్స్. రెండవది ఫ్రెండ్స్, మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, కోర్టుకి రిమాండ్కి పంపించినప్పుడు జడ్జి గారు ముద్దాయిని పోలీసు వారు మిమ్మల్ని ఏమన్నా కొట్టారా, మీ పట్ల ఏదన్నా అసభ్యంగా ప్రవర్తించారా, మీ పట్ల ఏదన్నా ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం ఏదైనా జరిగిందా, మిమ్మల్ని బాగానే చూసుకున్నారుగా పోలీసు వారు అని అడిగినప్పుడు, మీకు ఇబ్బంది ఉండి మిమ్మల్ని ఏదన్నా పోలీసు వారు ఇబ్బంది పెడితే పలానా విధంగా పోలీసు వారు మా పట్ల బిహేవ్ చేశారు, నన్ను ఇలా కొట్టారు, నన్ను ఇలా చేశారు అని చెప్పి మీరు పోలీసు వారి మీద చెప్తే కంపల్సరీగా అది పోలీసు వారి మీద కూడా కేసు అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి. ఏ ముద్దాయినైనా సరే రిమాండ్కి పంపించేటప్పుడు జడ్జి గారు అడుగుతారు, మిమ్మల్ని పోలీసు వారు కొట్టడం కానీ ఎటువంటి ఏమైనా జరిగినాయని అంటే చాలామంది ఏంటంటే భయపడి, పోలీసు వారికి భయపడి మమ్మల్ని ఏం కొట్టలేదు, మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు, అంతా బాగానే ఉన్నాం సార్ అని చెప్తారు. అయితే ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు అటువంటి వారు మీకు ఇబ్బంది అనిపించినప్పుడు పోలీసు వారి మీద మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు ఆ మేజిస్ట్రేట్ గారికి ఆయన అడిగినప్పుడు మమ్మల్ని పోలీసు వారు కొట్టారు సార్ అయ్యానని చెప్తే వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద కొల్లూరు రామన్యులు అడ్వకేట్ ఫ్రమ్ ద మొవ్వా. వెల్కమ్ టు ద లాట్ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.